హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మా అరుణ్ కుమార్. హలో నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ధన్యవాదములు. సప్పక్క బట్టలు వెండి నిలబడ్డది. ఓకే థ్యాంక్ యూ. ఇగో మీ బైక్ కాడ బట్టలు పెట్టినాం, ఇప్పుడే కూర్చున్నాం. మరి దా మరి ఇప్పటికైనా. అవునా, ఓకే ఓకే. ఎట్లా వస్తుంది మరి? ఓకే ఓకే అయిపోయింది. ఉంది, దానేమో తీసుకురా. చెప్పినావుగా మరి చెప్పు. ఎవరు చెప్తే వాళ్ళే దావత్ ఇవ్వాలి. సరే కళ్ళు తెచ్చుకుందాం దా. సాయంత్రం కళ్ళు దొరుకుతుంది. ఇప్పుడే దా, తొందరరా. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, దగ్గర సప్న దూరం దూరం పోతుంది. ఈ రోజుకు మేము పెళ్లి చేసుకుని దాదాపు 8 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 9వ సంవత్సరానికి అడుగుపెట్టినాం. సో ఆ శుభదినంగా ఇక ఒక పెద్ద 2 పనులు అయితే వేయబోతున్నాం. ఒకటి నాణ్యానికి శారీ కట్టడం, ఇంకోటి అందరం కలిసి అంటే చాలా మందికి మస్తు పెద్ద పెద్దగా అవన్నీ కాదు, జస్ట్ శారీ కట్టడం అనేది అది అమ్మమ్మ వాళ్ళు చేస్తారు. అంటే కొందరు దాంట్లో ఉంటది, కొందరు దాంట్లో ఉంటది. కొంతమంది ఏమో ఫంక్షన్ చేసుకుంటారు, కొంతమంది ఏమో ఇట్లా చేస్తారు. అట్లా చేసుకుంటారు. కానీ మేము అయితే శారీ కట్టడం అనేది 5 yearsకి, లేకపోతే 9 yearsకి, లేకపోతే 11 yearsకి. ఈ 9 or 11 అనేది మనం ఆప్షన్ వదులుకోవాలి. ఇప్పుడు 5 yearsకి మనకు మంచిగా ఉంటుంది కాబట్టి మేమైతే అట్లా ఆలోచించుకొని 5 yearsకి ఫంక్షన్ అయితే చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, నేనైతే షర్ట్ ప్యాంట్ తెచ్చుకున్నా. వాళ్ళందరి గురించి మాట్లాడకి వదిలే. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ రోజు తిరగని పోతున్నాం ఏమని అనుకోండి. సో ఫ్రెండ్స్, స్వప్న పొట్టు తిడుతుంది, తీసుకోండి. కాదు బాబా, నేనంట నిన్ను పెళ్లి కారం చేసి పెళ్లి చేసుకున్నానంట బాబా. మరి కొత్త కారు, ఈ కారు వస్తుందని ఇంకోటి చేసుకుంటున్నాను. ఇంకా అన్ని పట్టించుకో సప్న. వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు కాబట్టి అలా నవ్వొచ్చింది. సప్నక్క సామాన్యం చూసి పెళ్లి చేసుకున్నాను అంటేనేమో ఏమన్నా అనుకోవచ్చు. అయితే నాతో సంసారం చేస్తారు, కారు తోటే సంసారం చేసింది ఇన్ని రోజులు. అంతే కదా, మీ ఆప్షన్ ప్రకారం అయితే కారు చూసే ఇన్ని రోజులు అన్ని కారే పెడుతుంది కావచ్చు. తిరగడం అంటే చాలా ఇష్టం. నిజం ఫ్రెండ్స్, మాకు తిరగడం అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. ఇంక ఇప్పుడు ఈ మధ్య చాలా తగ్గించినాం కానీ ఇంకా పిల్లలు కాబట్టి ఇప్పుడు స్వప్న శిరీష లేదనుకో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని పిల్లల్ని కూడా ఆమె దగ్గర వదిలేసి మేము తిరగని పోతున్నాం. ఫ్రెండ్స్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే టు మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్. ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయిన టైం అయితే. కాకపోతే వెళ్ళాలి, ఏదో ఒక గుడికి వెళ్ళాలి. తిన్న తర్వాత వెళ్దాం. ఇక మధ్యాహ్నం టెంపుల్ వరకు వెళ్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 అయిపోతుంది కూడా. మళ్ళీ బయటకు వెళ్ళాల్సి ఉంది. నా డ్రెస్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నా షర్ట్ నచ్చితే, నా ప్యాంట్ జీన్స్ వేసుకున్నాయి. ఇలా చాలా రోజుల తర్వాత జీన్స్ ప్యాంట్ వేసుకున్నాం. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సో ఇదైతే పూజ జరుగుతుంది. అందాల జంట అందరి కళ్ళకు విందులు చేసే సమయాన ఎందుకు వస్తున్నావురా? వచ్చేసి బట్టలు ఆరేస్తూ ఉంది. ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయినాయి. శారీస్తో పాటు, బట్టలతో పాటు, ప్రతి ఒక్కటి ఎక్కడ స్పేస్ లేకుండా మొత్తం ఇల్లంతా బట్టలతో నిండిపోయింది. 5 ట్రబుల బట్టలు ఎట్లుంటాయి మొత్తం పొట్టు నిండిపోయినాయి. మొత్తం గల్లీలకి వెళ్ళి మొత్తం అంతా నిండిపోయినాయి. ఇక ఇవి ఈ రోజు అయినాయి అంటే మళ్ళీ ఏ రోజు అవుతుందో తెలియదు. ఇక కాకపోతే నల్లు వస్తే బాగుంటుండే, కానీ నల్లు వచ్చి వస్తలేదు. నల్లు వస్తే అయిపోతుంది. ఏమైంది క్రియాంష్? హలో, థ్యాంక్ యూ అండి. మచ్ థ్యాంక్ యూ. ఫోన్ చేసి విషెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అక్క, బాగున్నారా? బాగున్నాం అక్క. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ యువర్ లెగ్? ఎట్లుంది నీ కాలు? మంచిగా ఉందా? నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా అయిందా? నిన్న హాస్పిటల్కి అంటే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చారు కదా, మంచిగానే మరి? ఇప్పుడు జ్వర తక్కువ మంచిగానే ఉందా? ఇప్పుడైతే ఒక తీరుగా అంటే ఓన్లీ టేక్ రెస్ట్. ఓకే, యూ క్యాన్ టేక్ రెస్ట్. తమ్ముడు మేకలు కడిగిపోతాడు, శిరీషనేమో ఇంటికాడ ఈయన బుడ్డ అని చూసుకుని ఉంటుంది. ఇప్పుడు నేను సప్న తిరిగి పోతాం అట్లా, సరేనా? ఓకేనా? నువ్వు వద్దు, మేము కార్లో పోతాం. మళ్ళీ కార్లో అట్లా పోయి తిరిగేసి వస్తాం, సరేనా? ఓకే రైట్. సప్న రెడీయా? నడు పా పోయాం. తీసాక తీ క్రియాన్స్ తీ.
ఏడు అతికేసినా తీస్తుండు, ఈడు ఎతికేస్తే వెనకకి చూసుకుంటున్నాడు. తీ 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 ఏడెత్తికేసినా తీ చూపిస్తున్నాడు. తీ తీరా తీసేసిండు తాత. తొందరగా కానీ ఆకలవుతుంది నాకు. నువ్వు తిన్నావా? తినలే మరి నాడు ఆకలి అవుతుంది. 10 అవుతుంది టైం, 10:30. బొట్టు పెట్టిండు బాబాయ్కి. సరే దీన్ని మీకు సెట్ అయ్యట్టుగా. సప్నక్క యానివర్సరీ అని ఈరోజు మొత్తం మ్యాచింగ్ సప్నక్క డ్రై ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నా, లేకపోతే కావాలని కొనుక్కొచ్చుకున్నావు, ఎప్పుడో పెట్టుకున్నావు ఈసారి కట్టుకుంటాను. మా అమ్మ ఇచ్చింది బాబా ఈ గాజులు దసరా పోయినప్పుడు. అదే కావాలని మ్యాచింగ్ కుట్టుకున్నావుగా. ఎవ్వరు ఎట్లా అనుకున్నా అనుకుంటూనే ఉంటాం. శీర్ష పెట్టామా, తిందాం, ఆకలి అవుతుంది. అట్లా వేసుకోకపోతే ఎట్లా చెప్పు. ఈరోజు బర్త్డే స్పెషల్ ఏం చేయలేదా? పులిహోర రెగ్యులర్గా ఉండేదా? కొత్తగా ఏం చేయలేదు? సాయంత్రం ఉంటామారా? సాయంత్రం దావతూ వద్దా తిరగడానికి? ఓకే రైట్ డన్, అయిపోయింది. ఈ రోజు కథం, ఇక ర్యాగింగ్ కథం. బాగుంది అక్కడి అది చేయి అడుకోకున్నా సరే. సో మా ఇంట్లో ఈరోజు వచ్చేసి స్పెషల్ తిరుపతి ప్రసాదం. తిరుపతికా డిస్మాంటల్ చేసినాక ఏం కాదు, నెంబర్ ప్లేట్ రాగానే రాలే కదా ఇంకా, నిన్న వస్తున్నాడు. అదే రాలే ఇంకా. పప్పా జిద్దా ముంగడ ఇది పప్పక ఇది అటే. నేను ఉంగరాలు ఓడగొట్టుకున్నాను. మిషన్ మీద ఉన్నాయా? అయ్యో చేతంతా ఖాళీ ఉంది. ఎటు పోయినాయా అనుకున్నా. ఎడబెట్టినావు? థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు నువ్వు మంచి పని చేస్తావు. ఓకే బాయ్. ఓకే ఇప్పుడు పోతున్నాము, అట్లా పోయేస్తాం సరేనా? అది ఇంకా రాలే, డెలివరీ కాలే కదా. 3 తారీఖు వస్తుంది. ఇలా 1 తారీఖు ఎల్లుండి వస్తుంది. బాయ్. ఎవరు డెలివరీ కాదు సప్న, అది కార్కు తుడిచేది రాలే ఇంకా అని చెప్పిన. డెలివరీ రాలేదని. ఎండాకాలం వస్తే వీడియో మస్తు వస్తుంది సప్న. చలికాలం వానకాలమే చాలా ఇబ్బంది వీడియో కోసం. వెళ్తురు రాదుగా, ఇప్పుడైతే మంచి వెళ్తురు వస్తుంది. ఇంకేంది ఇక డిస్మాంటిల్ అయినాక ఇంకేమొస్తుంది ఇక. సప్నక్కకి ఇష్టమేమి ఇట్లా డిస్మాంటిల్. అయ్యో కొత్త ఇల్లు కట్టుకోవడంలో తప్పేముంది బాగా. అప్పుడు అమ్మ మీకోసం కట్టింది, ఇప్పుడు మన పిల్లల కోసం మనం కట్టుకోవాలి. మన పిల్లలు అని ఉండొద్దు బా, అందరి పిల్లలు, తమ్ముని పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. ఈ సాడీ బాగుందట సప్న, ఈ సాడీ మస్తుందట. రమాంటి పెట్టింది కదా, మా ఆంధ్ర రమాంటి పెట్టింది, చాలా బాగుంది. పెళ్ళి పోయినప్పుడు పెట్టింది, అట్లా పెడతారంట. చాలా బాగుంది. మనం కూడా పెడతాం కదా. తొందర నడు మరి. నేను పోవాలా, నువ్వు వస్తావా? నేను ఎట్లా రావాలి? ఓకే రా మరి. వెడ్డింగ్ యానివర్సరీ డే స్పెషల్ కాకరకాయ కర్రీ అన్నట్టు మా ఇంట్లో ఈరోజు. అది కూడా ఏది కట్టెల పొయ్యి మీద. బాయ్ క్రియాంష్, సరేనా? మమ్మీ నేను డ్యూటీకి పోతున్నాం, అది పోతున్నాం, గుడికి పోతున్నాం, సరేనా? బాయ్. శిరీష బాయ్ రా. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త పట్టుకో. అటు ఇటు గల పట్టుకొని చేసి బయటకు పోతావా? కథం చూసిండు అలా. అలా అమ్మ బ్యాగ్ వేసుకొని వస్తుంది, కథం చూసిండు. అమ్మా అమ్మా అమ్మ దొరికినావు సప్న. కైసా కరింగా ఇప్పుడు అది కొంద ఇవ్వాలి పెళ్లి రోజు, మీ అమ్మది కాదు. క్రియాంష్ ఇగో చూడు, నడు. నాన్న కొత్త డ్రెస్ వేసుకుండు, తయారైంది. పోతలేదంటే ఎట్లా నమ్మాలి? రోజ్ ఫ్లవర్ మస్తు వచ్చింది. వచ్చేటట్టు లేదు, ఈమెన పోయేటట్టుంది. నడు మళ్ళీ షాప్ పోయి మళ్ళీ కుర్కురేలు తెచ్చుకోపోరి. పో క్రియాంష్. షెడ్ కాడిపోతుందంట పిల్లి. నిన్న గట్లనే చెప్పినావు, దానికి అర్థమైపోయింది. ఇంట్లో అవును కానీ పెట్రోల్ లేదు, ఇంట్లో ఓపిక మస్తు రోజులు అవుతుంది. ఏడుగుతూ ఏడుగో ఏదైనా గుడి పోయి అట్లా. మరి నేను బండి మీద రాను మరి, కార్ తీసుకురా. ఈ ఎండలు నేను తిరిగా సప్న, నాకు ఎండలో తిరగబోద్దు. ఆ డీజిల్ అయితేనే నీకు ఆలోచన వస్తుంది ఎంత తిరగాలి ఎంత తిరగద్దు అనేది.
నేను ఇప్పుడు ఏం చెప్తున్నా మేము బండి మీద పోదామని చెప్తున్నా వద్దు నేను పోను, నేను రాను. తీసుకురా పో. చెకప్ అరే నువ్వైతే కార్తాలను తీసుకురా పో సప్న. ఎవరో ఫోన్ చేశారు నాకు. రాజేష్ కుమార్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ నిన్న గజ్వేల్కి అయితే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్నకి ఈ ఎక్స్రేలు ఈ ఏమంటారు ఇవి రిపోర్ట్స్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ తీసారు. ఇగో అసలు కాలుకి ఏమైందని చెప్పేసి నిన్న చూస్తే అందులో గుజ్జు అరిగిపోయిందట. అది రావడానికి అని చెప్పేసి ట్యాబ్లెట్లు దాంతోపాటు ఇంజక్షన్ ఇచ్చారు. అట్లా చూస్తామైందే నువ్వు చూలే అది ఇది ఇచ్చిర్రు నిన్ననే. నిన్ననే చూసినాం. సో ఓకేగా చాలా చాలా గ్రేట్ అసలు హాస్పిటల్ చాలా బాగా చూసారు నిజంగా. కానీ అమౌంటే చాలా ఎక్కువ తీసుకుంటారు, చాలా ఎక్కువ తీసుకుంటారు. ఖర్చు మందం కాదు అది, చుక్కలు కనిపించినట్టే. టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఎక్కడికంటే మన హేమ సాంగ్ షూట్ తీసినాం కదా, అప్పుడు ఇక్కడనే దగ్గరలో ఉంటుంది మనకు ఒక 3 కిలోమీటర్స్లో. అక్కడికైతే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సాటర్డే కాబట్టి అక్కడ వెళ్దామని వచ్చేసినాం. స్వప్న కూడా వస్తుంది, కాకపోతే ఆమె వెనక కూస్తుంది. ఎవరో ఫోన్ చేస్తారు. రైట్, బుడ్డోడు చూస్తాడని చెప్పేసి వెనక కూస్తుంది. హలో పిన్ని గారు నమస్కారం. బాగున్నాం పిన్ని, మీరు బాగున్నారా? మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. జయ వీరాంజనేయ స్వామికి జై. గుడి మాత్రం సిటీలో ఉన్నట్టు ఉంటుంది, ప్రదేశమైన ప్లేస్లా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ పక్కనే డ్యామ్, కొండపోచమ్మ డ్యాము మస్తు ఉంటుంది ఇక్కడ ప్లేస్. కియా సోనెట్. చలో దిద్దామా సార్, ఉందామా జర చెప్పు చెప్పులు అది వెంకటాచలమఖిలన్నతము. వా ఎంత బాగుంది చూడు సప్న. చాలా రోజులు అవుతుంది గుడికి మనం రాక. నేను వస్తూనే ఉన్నా, మొన్న కూడా వచ్చిపోయినా నేను. నువ్వు వస్తున్నావేమో కానీ ఒకసారి లాస్ట్ టైం శీర్ష అందరం కలిసి వచ్చినాం అదే లాస్ట్ టైం. అప్పటికిప్పుడు ఇంక అప్పుడు ఈ రూముల్లో ఏం ఇప్పుడు మొత్తం అయిపోయినాయి, బొమ్మలు వేసి. ఇవో కాలు కడుకొని కాడుంది. ఇది వాష్రూమ్స్ ఇక్కడ సైడ్. ఎంత బాగుంది చూడు. జై శ్రీరామ్, జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. ఉన్నాడు ఈ టైంకి ఉంటాడు, లేకపోతే పూజ చేస్తుండేమో. ఎంత బాగుంది కదా, ఎంత ప్రశాంతంగా ఉంది అసలు. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతి లోక ఉజాగ్ర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచనవరణ విరాజ స్వేష కానన కుండల కుంచిత కేశ హాద వజ్ర ధ్వజ విరాజే కాందే ముంజ జనే ఉసా. ఈ టెంపుల్ వచ్చేసి 2 ఎకర్స్లో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది కనిపించేది కొండపోచమ్మ డ్యామ్. సో ప్రశాంతంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ప్రతి శనివారం రావాలనుకుంటా, కానీ ఏదో పనులలో పడి రాలేకపోతుంది నిజంగా. కానీ ఫ్యామిలీతో వచ్చి ఒక రోజు ఇక్కడ స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన మరకుకు పక్కనే కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మా విలేజ్కి 3 కిలోమీటర్స్. చాలా బాగుంటుంది చూడు ఒకసారి. ఈ ఆర్కిటెక్చర్ కానీ అప్పుడు ఇట్లా లేకుండా కానీ మంచిగా గట్టి గోపురం కానీ ధ్వజస్తంభం కానీ ధ్వజస్తంభం పెట్టలేదు ఇవన్నీ మంచిగా గట్టి. అన్నీ బాగుంది. అప్పుడు ఒకసారి ఇంట్లోకి వెళ్తే తులసి మొక్కను తీసుకొని పోయి మా ఇంటి దగ్గర పెట్టుకున్నాము. అప్పుడు కొంచెమే ఉండే, కానీ ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది. పెద్దగా ప్లేస్ చేసిర్రు వాటికి. మొత్తం ఈ ప్లేస్ మొత్తం తులసి చెట్టుకి తినేసాను. మళ్ళీ అడిగి అవుతారు కొబ్బరి తెచ్చుకొని బాగుంది కొబ్బరి. గోపురం మాత్రం వస్తుంది. గిదే చెట్టు కదా బా, ఈ చెట్టు కానీ మన సాంగ్ వీడికి కలిసి ఇదంతా ఉంటుంది. ఈ చెట్టు దగ్గరే నాకు ముఖం మీద పూలు ఇసురు కొడతా. ఆ సాంగే మనల్ని కలిపింది. ఆ సాంగ్ వల్లనే మనం ఈ స్టేజ్లో ఉండొచ్చు. పక్క కూడా తీసుకురు తోట. ఇంకా అటు సైడ్ కూడా ఉందా ఇంకా? ఎంత బాగుంది అసలు. ఇక్కడ మస్తు కట్టి ఈ గుడికి వస్తే మనసు ప్రశాంతంగా మంచిగా చాలా అంటే చాలా ప్రశాంతంగా. ఈ గుడి ఒకటి, ఇంకా తాడ్బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ టెంపుల్ కూడా పోతే మా మనసులు మంచిగా కుదుట పడతాయి అనమాట. ఎక్కువ ఆంజనేయ స్వామిని ఇష్టపడతాం కాబట్టి ఈ గుళ్ళలోకి వస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ గుడికే కాదు, ఏ గుడికి పోయినా కానీ మంచిగా అనిపిస్తుంది, కానీ ఇంక గుళ్ళలోకి వస్తే ఇంకెక్కువ మంచిగా అనిపిస్తుంది. ఇంత బాగుంది. మరి నాకు నచ్చిన గుడి దగ్గరలో, మా ఇంటికి దగ్గరలో 3 కిలోమీటర్స్లో మాకు నచ్చిన గుడి ఇది. సో యాక్చువల్లీ పొద్దున్నే బయలుదేరినాం కదా, ఆర్వీఎం దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అక్కడ వీళ్ళ తాత కొంచెం ఏమంటారు రిపోర్ట్స్ అవి చూపించేది ఉండే, చెకప్ ఉండే.
రైట్. ఆ చెకప్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈమె చెకప్ ఉంది కదా, కన్ను గుంజుతున్నాయట, కన్ను మొత్తం రెడ్గా అయిపోయింది చూడు. రెడ్గా అయిపోయింది. ఈ కన్నా ఈ కన్ను తెలియదు. ఓ మొత్తం రెడ్గా అయిపోయింది. ఇక కళ్ళద్దాలు లేక కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. ఇక అసలే మైగ్రీన్ కదా, కళ్ళద్దాలు పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ గజ్వేల్ వెళ్తున్నాం. నీ నవ్వే మెరిసిన పున్నమి ఏది తీసుకుంటాం. చూపి అందుకనే అది బాగానే ఉంది అన్నది. మరి ఏది కావాలి? కొత్త ఫ్రేమ్ వేసుకోవాలి. ఇదానికి వేసుకో రాగుంటుంది అన్న. ఒక ఫ్రేమ్ చూపి, ఒక ఫ్రేమ్ చూపి మంచిది. అన్నిట్లో కాకపోతే ఇంకా వేరే మంచిది ఉండాలి, ఇట్లా ఇరిగిపోదు. ఊరికే అవే అవుతుంది. మా బుడ్డోడు ఇట్లా అని ఇట్లా అనగానే పుట్టుకోమన్నది. హలో, ఏమైంది బేబీ? స్వప్న ఒక్క తేడిపోదు అన్నట్టు. ఆఫ్, ఏసీ ఆఫ్, ఇంజన్ ఆఫ్. చూడపోదాం. రమ్మంటుంది ఎందుకో ఏమో. అత్తనా ఇగో నాకు ఒక గంటలో చేసిస్తాను. ఇవి బాగున్నాయి సార్. నువ్వు పెట్టుకునే ఇప్పుడు పెట్టుకునే బాగుంటాయా? ఉన్నాయా? ఉన్నాయట. ఇప్పుడు రెడీ కావాలి. మళ్ళీ రేపు వస్తామో రామో తెలియదు సార్. 24 hours అంటే లేట్ అవుతుంది. ఎందుకు? వీడికి రాముగా. ఇవి బాగానే ఉన్నాయి అన్న. ఇవి చేసే అన్న, తొందర చేసే. మేము తినొచ్చేలేపు అవుతాయా? 10 నిమిషాలలో అవుతాయా? ఇవి బాగాలేదు స్వప్న, ఇంతకుముందే బాగున్నాయి. ఇగో ఇవే బాగున్నాయి. నా మాట నువ్వు పెట్టుకో. ఇవి బాగున్నాయి అబ్బా. నువ్వు నవ్వుతున్నావు, నీ నవ్వుడు సలగుండా. సప్న లేట్ చేయక సప్న, పెట్టేసుకో, ఏం కాదు. అవి పిట్టి ఎట్లున్నాయి అవి చూడనీకన్నా. ఇద్దరు దగ్గర అవి కూడా బాగానే ఉన్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి. గుడిగుడ్డును వీటి మీదకి ఎవి రాలే, అవే బాగున్నాయి. దిస్ ఈజ్ ద బెస్ట్. ఎస్, ఓకే, బాగున్నాయి అన్న. ఉండని. ఎంతసేపు అవుతుందన్న? 1 hour పడుతుందప్ప. అవి మంచిగా అన్న. ఇగో ఆకలి అవుతుందంటే నాకు ఈమె చెప్తుంటలేదు. టైం ఎంత అవుతుంది తెలుసా? 2:35. మరి నడుపా. హలో అక్క, జ్యువెల్కి ఎన్నిసార్లు వచ్చినా పని అయితే తగ్గదు. ఎన్నిసార్లు వచ్చినా ఏదో ఒకటి తగ్గుతూనే ఉంటుంది, ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. ఈ గజ్వేల్ అనేది మాకు చాలా దగ్గర అన్నట్టు. చాలా అంటే చాలా దగ్గర. 25 కిలోమీటర్ జస్ట్. ఇప్పుడు ఆకలి అవుతుంది. నిన్న బయటనే తిన్నాం, ఇవాళ కూడా బయట తింటున్నాం. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, తిట్టుకోకూరు జరా, ఏమనుకోకూరు. ఎందుకంటే టైం అవుతుంది. 3:30 దాకా ఇక్కడ అయ్యారట. 3:30 దాకా అంటే 4, సారీ, లేట్ అవుతుంది కదా. అందుకని మనం తినేసేద్దాం. ఏం తిట్టుకోకూరు. ఇక నువ్వు నడుపుతావు ఒకసారి. నువ్వు నేర్చుకుని నడపరా? ఓకే. యాక్చువల్లీ మా మామకు 3 పిల్లలు పుట్టారు కదా. 2 కొడుకులు, 1 పాప. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్. పోతే బాగానే ఉంటుంది, కానీ తిన్నాక ప్రయత్నం చేద్దాం. టైం ఉంటే కనుక పోయేసేద్దాం. ఉన్నారు, ఏడిపోతున్నారు. ఇళ్ళనే ఊరు. ఓకే, తిన్నాక పోదాం. ఇదే హాస్పిటల్ ఫ్రెండ్స్. క్రియాంశు పుట్టిన హాస్పిటల్ ఇదే. బుడబాబు, మన బుడబాబు పుట్టిన హాస్పిటల్ ఇదే. ఇప్పుడు మా 2 బామ్మారుదులు, దాంతోపాటు మా మరదల పిల్లలు పుట్టినది కూడా ఇదే. ఈరోజు వచ్చి ఓన్లీ వెజ్ తింటున్నాం. ఈరోజు సప్న ఒక పొద్దు కాబట్టి, అంటే ఏంటది సాటర్డే కాబట్టి అప్పుడప్పుడు పాటిస్తుంది, అప్పుడప్పుడు పార్టీ తిని. ఎవ్రీ సాటర్డే నాన్ వెజ్ తినం, ఏదో ఒకటి తింటాం, కాకపోతే నాన్ వెజ్ తినాం, అంతేనా? సో ఈరోజు ఓన్లీ సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్. ఇది వచ్చేసి పచ్చి పులుసు, ఇది వచ్చేసి పెరుగు చారు, ఇది వచ్చేసి సాంబారు, ఇది వచ్చేసి పప్పు, ఇది వచ్చేసి ఏదో కర్రీ, బీరకాయ కర్రీ, బెండకాయ కర్రీ. దాంతోపాటు వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. మంచిగా కడుపు నిండా తినాలి ఇక. ఎందుకంటే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది సప్న. రోజుకి టైం ఘోరంగా లేట్ చేస్తున్నాం మనం. ఇంతకుముందు లెక్క కాదు. అప్పుడేం టైంకి తింటాం ఇప్పుడు. 2:46 అవుతుంది టైం. హాస్పిటల్ నుంచి వచ్చి చెకప్ చేయించుకొని వచ్చింది. ఆహా, సాంబార్ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. దాంట్లో అంచుకి తింటే మస్తు అంటే మస్తు ఉంది. సాంబార్కి ఏం చేస్తా ఇంట్లో? నేను సాంబార్ పోసుకోవాలి బాగా. చూడు ఒక్కసారి పోసుకో, మస్తు ఉంది సాంబార్. సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగుంది సాంబార్. ఇంకే కర్రీ అవసరం లేదు, సాంబార్ ఎక్కువ దాంతో తినొచ్చు, అంత బాగుంది. నరసింహ, ఏడున్నారా బా? నిన్న డిశ్చార్జ్ చేసిరబ్బా.
ఓ డిశ్చార్జ్ చేసిరా? నిన్ననే అయినాం. అయ్యో మేము చూద్దామని వచ్చినాం. అవునా? గజ్వల్ ఉన్నారేమో అనుకున్నాం. అయ్యో ఇప్పుడు ఏడుగురా? ఇప్పుడే గజ్వల్లోనే ఉన్నాము. సరేలే ఇంటికి వచ్చినా చూస్తాంలే. సరే అది సరే డిశ్చార్జ్ అయ్యి మంచిగా ఊరని అవునా? ఓకే మంచి గురుగా పిల్లలు అయితే. మంచిగా సరే నరసింహ రైట్. ఆ పిల్లలను చూసే బాకీ లేనట్టుంది మనం. మన ఊరికి వచ్చినాకనే చూసుకోవాలి ఇక మళ్ళీ. మన ఊర్లోనే ఉంటారు కానీ ఇప్పుడున్నంత ఎగ్జైట్మెంట్ ఉండదు కదా అప్పటికి. అంటే 1 వీక్ ఉంచుతారేమో అనుకున్నాము. అంటే 3 మెంబర్స్ కదా, ఒకళ్ళు అందరు మంచిగా ఉంటే ఓకే కానీ 6 days అవుతుంది మరి. 6 రోజులు అవుతుందా? 6 రోజులు అవుతుంది పుట్టి. అయితే పంపిస్తారు. సో ఎనీవే కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. 3 పిల్లలు, 2 బాబులు, ఒక పాప. గుడ్ సరే ఓకే మధ్యాహ్నం ఓకే రైట్. మ్యారేజ్ డే గిఫ్ట్ అద్దాలు. వావ్, ఈరోజు మా ఇద్దరిది మ్యారేజ్ డే. పెట్టుకో ఇక అట్నే. ఉంది ఉంది వద్దులే. మేమైతే పొద్దున్న 11 o'clock 10:30 బయటికి వెళ్ళాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:40 అవుతుంది. హాస్పిటల్ చుట్టూ తిరగడమే అవుతుంది. పొద్దున ఆర్వీఎంకి వెళ్ళినాము ఇంతమందికి. అయితే ఇప్పుడు గజ్వేల్కి వచ్చి ఆల్రెడీ నిన్న ఈవినింగ్ వచ్చినాము, కానీ నిన్న ఈవినింగ్ డాక్టర్ వెళ్ళిపోయిన అన్నాడు. అందుకే ఈరోజు వచ్చి చెకప్ చేయించుకొని మళ్ళీ కొత్త స్పెట్స్ అయితే తీసుకొచ్చుకున్నా. నా మ్యారేజ్ డే గిఫ్ట్ మా ఆయన గ్లాసెస్ అయితే గిఫ్ట్ ఇచ్చిండు. గిఫ్ట్ ఇస్తే ఏదో ఒకటి కానీ, అంటే నాకు ఐలా ఎర్రగా అయిందని చెప్పిన కదా, అది కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయిందంట. అందుకే ఇక వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇక కన్ను కింద ఉబ్బిపోయింది. అందుకని 6 months అయితే కంపల్సరీ. నా మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళంట కంపల్సరీ స్పెట్స్ ఎప్పుడు వాడుతూనే ఉండాలంట. ఫీడింగ్ ఆఫ్ చేస్తే వేరే మెడిసిన్ ఇస్తాడంట మైగ్రేన్ మొత్తం. అంటే 2 years 3 yearsకి ఒక్కసారి వచ్చేటట్టు ఉందంట మెడిసిన్. ఆ మెడిసిన్ ఇస్తా అన్నాడు. కానీ నాకు బుడ్డోడు ఇంకా ఫీడింగ్లోనే ఉన్నా కదా నేను, అందుకని చెప్పేసి సరే కొంచెం మెడిసిన్ వేరే చేంజ్ చేసిండు, ఎప్పుడు ఇచ్చే మెడిసిన్ కాక. ఎందుకంటే మొన్న 2-3 రోజులు బాగా అవస్థ పడ్డా కదా, అందుకని సరే మెడిసిన్ కొంచెం చేంజ్ చేసిండు. ఇప్పుడైతే స్పెట్స్ తీసుకొని ఇంటికి పోతున్నాము. ఇంకా పొంగ ఒక చిన్న కేక్ తీసుకొని. కేక్ ఇంకా మళ్ళీ అవసరమా సాప్నా? బాగా ఉన్నప్పుడే కోసుకోవాలి బావా, అంటే లేనప్పుడు కోసుకోరా. తర్వాత బాధపడొద్దు. ఏం బాధ వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు సాప్నా. నాని అని కోసం అన్న పోయాలి బాబా. మీ పాపం పొద్దున స్కూల్ పోరా నాని అంటే, మీరు నేను వచ్చేలోపు కేక్ కోసేస్తారు మమ్మీ అని అన్నది. నువ్వు వచ్చినాక కోస్తా తీరా అని చెప్పిన. ఆమె సాటిస్ఫాక్షన్ కోసం అని 20 అంతే. ఇంకొక 15 సంవత్సరాలు అట్లా అనుకో. అంటే మ్యారేజ్ డేలు బర్త్డే లెక్కే కదా కేక్ కోసేది. మిగతా అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు అంతగానము. ఇంకా పెళ్లి రోజు కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే ఏమున్నా కొత్త బట్టలు అయినా కానీ, కేకులు కటింగ్ అయినా కానీ, ఇట్లా బయటికి పోవడం అయినా కానీ, పిల్లలు ఎదుగుతా ఉన్నారు అనుకో ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలే మనకి సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళు తెలివచ్చినాక వాళ్ళే మనకి ఈరోజు మా మమ్మీ మా డాడీ వాళ్ళది యానివర్సరీ అంట అని చెప్పి కేకులు కొనుక్కు రావడమో, గిఫ్ట్లు ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే మొత్తం హాస్పిటల్స్తో ఇట్లా గడిచిపోయింది అనమాట. ఇక బుడ్డోడైతే ఇంటికాడ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నా కూడా తెలియదు. కానీ ఒక విధంగా ఆలోచిస్తే వాడిని తీసుకురాని నయమైంది. ఎందుకంటే నేను కూడా హాస్పిటల్లో అటు తిరుగుతూనే ఉన్నా. మళ్ళీ లేనిపోని ఇన్ఫెక్షన్లు అవన్నీ వస్తాయి. అందుకని మన ఇంటి దగ్గరనే వదిలిపెట్టినాము. ఎండలు కూడా ఘోరంగా కొడుతున్నాయి. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. ఒక కేక్ తీసుకొని ఇంటికి వెనక మళ్ళీ కలుద్దాం. విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. స్వప్న స్వామి అన్న స్వామి స్వప్న రాయరు. మాదే యానివర్సరీ. చిన్న కేక్. మా నాన్నగాడు అయితే ఇగో నడుచుకుంటూ దానికి వచ్చింది. మేము వచ్చేవరకు మాకు బస్సు టైం అయిపోయింది. ఇంటి దగ్గర కూడా ఎవ్వరు లేరని చెప్పి మేము ఇక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసిర్రు. నాన్నగాడు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏడుంది ఆమె? హాయ్ నాని. చాలా చెప్పారు నాని. డోర్ ఇట్లా పెట్టరు బావ, అది ఆమెకి ఇక్కడ నుంచి వస్తలేదు. బ్యాగ్ ఇప్పునాని. డోర్ వేసుకో, గట్టిగా వేసుకో. అమ్మా ఏం కావాలి?
ఏంటి కన్నద్దాలా వద్దు నాని, అవి నాకు మంచి లేక నేను తెచ్చుకున్నాను. నీకెందుకురా, నువ్వు మంచిగా ఉన్నావు. నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోదు నాని. చెప్పరా, రేపు స్కూల్ ఉంది అంటున్నారా? మండే రోజు ఉంది, రేపు లేదు కదా. రేపు ఏం రోజురా? రేపు సండే. స్కూల్ బందా? నువ్వు ఇప్పుడే తినావా? చాలాసేపు అవుతుందా? చాలాసేపు అవుతుందా? అన్నం తిన్నావు నువ్వు? ఇప్పుడే వచ్చి అక్కడ కూర్చున్నావా? నువ్వు చాలాసేపు అయింది అనుకుంటున్నా వచ్చి. ముఖం అంతా మాడిపోయింది. తిన్నావా నాని? ఏం తిన్నావు? తిన్నా. నాని రోజు పప్ప కేక్ వద్దంటుండ్రా. కేక్ వద్దామా వద్దారా? కోద్దామా వద్దా? మరి నాన్న వద్దంటుండ్రా. యానివర్సరీ ఏముందిరా? మా ఇద్దరిదే. యానివర్సరీ చెప్పినవారా మాకు? చెప్పినావు కదా. మరి నాకు చెప్పవారా? నాది పెళ్లి రోజు కదా అరియారా? చెప్పినావు కదరా, చెప్పినావు కదరా నాన్నకి. ఏమని ఏం వస్తలేదు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ. అట్లా చెప్పాలి. పొద్దున చెప్పినా కానీ నీకు చెప్పనట్టుంది. నాకు చెప్పింది ఫస్ట్. నాని చెప్పు నాని అంటే నేను బ్రిడ్జ్ చేసుకున్నాక చేస్తా మమ్మీ అన్నది. మళ్ళీ ఏమనుకుందా, ఏమని చెప్పాలా మమ్మీ నీకు నేను అని అడిగింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాలి నాని అన్న. నాకు ఇమీడియట్ గా చెప్పేసింది. నీకు చెప్పనట్టుంది. అయితే మీ స్కూల్లో ఎవరన్నా మీ టీచర్ అడిగిందారా? ఏమని అడిగిందిరా? బాబాయ్ వస్తా అని చెప్పిన నీకు. అయ్యో మరి డాన్స్ ఉంది కానీ అందుకే రాలేదు మేము. సాయంత్రం అయిపోతుంది, మధ్యాహ్నం అయిపోతుందా? సాయంత్రం కాదారా మీకు? మధ్యాహ్నమే వరకే వేయించేస్తారా?